హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 95తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఎప్పుడు చెప్పినా మీరు అసలు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమ్మయ్యా, నీకు రాజీ అత్తకి ఎంత తేడా ఉంది. నీ స్థానంలో రాజీ అత్త ఉంటే ఎంతసేపు ఆగేదా? అడగక ముందే ఓకే చెప్పేసేది అది అంటుంది అన్వి. అప్పుడే గుమ్మంలో నుంచి క్లాప్స్ వినబడతాయి. ఓలది అని మైక్ అంటూ ఉండగానే అందరూ గుమ్మం వైపు చూసి గుమ్మంలో కనిపించిన రాజీని చూసి మొహాలంతా చిరాకుగా పెట్టుకుంటారు. రాజీ అలాగే క్లాప్స్ కొడుతూ సూపర్, అక్కడ నా కూతురికి గతి లేకుండా చేసి పని మనిషిని చేశారు. ఇక్కడ దీని కూతుర్ని మాత్రం రాణిని చేయాలని చూస్తున్నారు. నేనెప్పుడో దీని నొంగనాచి నొటను చూసి అనుకున్నా పెద్దదానికి ఎరవేస్తుందని. నేను అసలు అన్వేష్కి ఎరవేస్తుంది అనుకున్నా. కానీ వాడు మిస్ అయ్యేసరికి వీడిని పట్టిందా నీ కూతురు అని అనురాధాని వ్యంగ్యంగా అడుగుతుంది. రాజీ, ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? నోరుంది కదా అని ఎంత మాట పడితే అంత మాట అంటే ఇప్పటికే నీకు మర్యాద లేకుండా పోయింది. ఇంకిప్పుడు మనిషి అనే విషయం కూడా మర్చిపోతాం అని రావు గారు కోపంగా అంటారు. శివ్ సైలెంట్గా కూర్చుంటాడు. ఒక పక్కన ఆవిడొస్తుందని ముందే శివ్కి తెలుసు. రాగిణి వాళ్ళ అత్తగారు శివ్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తారు. రాగిణి భర్తకి శివ్తో క్లాస్ కూడా అయిపోతుంది. ఫోన్ అందుబాటులో ఎందుకు ఉంచారు అని. చారిటీలో ఆవిడ బయలుదేరిన వెంటనే అక్కడి నుంచి కూడా శివ్కి మెసేజ్ వచ్చేస్తుంది. ఇవాళ ఆవిడకి ఫుల్గా ఇక మళ్ళీ జీవితంలో నోరెత్తకుండా చేయాలి అని, ఇంటి వైపు కూడా ఆవిడ ఇంకా రాకుండా చేయాలని డిసైడ్ అయిపోయాడు శివ్. ప్రస్తుతం సైలెంట్గా ఉంది అనురాధ గారు. నోరు తెరవాలి అని ఇంతకాలం ఆవిడ ఏదో ఒకటి అనురాధ గారిని అంటూనే ఉంది. అక్కని గౌరవిస్తూ ఆవిడ మాటలు పట్టించుకొని సగం పుట్టింటికి దూరంగా ఉంటున్నారు అనురాధ. ఇవాళ ఆవిడ మాట్లాడాలని శివ్ కొద్దిసేపు మౌనం వహించాలి అనుకున్నాడు. మైక్ కిరణ్ వాళ్ళకి అర్థమైపోయింది శివ్ మౌనం ఆవిడికి ఏ గతి పట్టిస్తుందో అని. నేనన్న దాంట్లో తప్పేముంది అన్నయ్య? నేను లొల్లడా వాగేస్తూ ఉంటాను. నా మనసులో ఉన్నది పైకి చెప్పేస్తుంటాను. అందుకే రాగిణి విషయంలో మిమ్మల్ని ఫోర్స్ చేశాను. దానివల్ల మీ అందరి దగ్గర నేను చెడ్డదాన్ని అయిపోయాను. కానీ ఈ నొంగనాచి ఏం మాట్లాడకుండా, ఏం కోరికలు లేనట్టుగా ఉండి, పుట్టింటి నుంచి ఏమీ ఆశించినట్లే నటించి ఏకంగా ఇప్పుడు రాజ్యం వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. చక్కగా కూతుర్ని ఇంటి కోడల్ని చేసేస్తుంది. నాకు నా కూతురికి నటించడం చేతకాక మీ అందరి ముందు దొరికిపోయి ఈరోజు ఇలా అయిపోయాం మేం. ఈ స్నేహలాగా నటించడం నా కూతురికి చేత కాలేదు. బావని వలలో వేసుకోవడం నా కూతురికి రాలేదు, దీనికి వచ్చినట్టుగా అని రాజీ అంటుంటే ఐషు ఏదో అనబోతుంటే షూ వద్దని సైగ చేస్తాడు. శారద మొత్తం ఆనందంగా చూస్తూ ఉంటుంది. బాగా అవుతుంది అని. దివ్య మాత్రం జరుగుతుందంతా పూర్తిగా గమనిస్తుంది. స్నేహ గురించి నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు రాజీ. అనవసరంగా స్నేహాన్ని తప్పుపట్టకు అని విజయ అంటారు. అసలు ఇదంతా నీ వల్ల కాదు. ఫస్ట్ నుంచి పెత్తనం అంతా నువ్వే కదా చేస్తున్నావు. దాన్ని నెత్తికెక్కించుకున్నావు. ఎందుకంటే అది మీ రూపాయి ఆశించట్లేదని మీ ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు తెలిసిందా దాని అసలు రూపం? కూతుర్ని చక్కగా ఇంత ఆస్తికి వారసురాల్ని చేసేస్తుంది. నా కూతురికి ఏం తక్కువ? దాన్ని మీరెందుకు కాదనుకున్నారు? దీనికేమీ ఎక్కువ ఉంది. దీన్ని కోడలుగా ఒప్పుకుంటున్నారు. నా కూతురు పబ్లో 2 రోజులు తిరిగిందని దాన్ని తప్పుడు దానిగా లెక్క కట్టేశారు. ఎవరితో తిరిగిందో, ఎక్కడెక్కడ తిరిగిందో ఢిల్లీలో ఉన్న దాని గురించి మీకెలా తెలుస్తుంది అని రాజీ అందో లేదో. నోరు మూసేయక్క. ఒక్క మాట స్నేహ గురించి తప్పుగా మాట్లాడితే అక్కవని కూడా చూడను. నా చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది అని గట్టిగా అరుస్తారు అనురాధ. నా కూతురు గురించి మాట్లాడడానికి నీకేమీ అర్హత ఉంది? నీ కూతురికి నా కూతురికి అసలు పోలిక ఎక్కడ? దానిలాగా బజారు తిరుగుళ్ళు నా కూతురు తిరగలేదు. ఇంతవరకు అది పబ్ మొహమే చూడలేదు.
నీ కూతురులాగా అర్ధరాత్రి వరకు రోడ్ల మీద కూడా తిరగలేదు. ఇన్నాళ్ళు రాగిని కూడా నా కూతురే అని అది తప్పు చేస్తున్నా దానికి మంచి చెప్పుకుంటూ వచ్చాను తప్ప ఏనాడు దాన్ని వీధిలో వేయాలని చూడలేదు. కానీ ఏ తప్పు చేయని నా కూతుర్ని నీ మాటలతో బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను కూడా చాలా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడమంటావా నన్ను? అసలు నువ్వు అన్న మాట కోసమే ఈరోజు నా కూతుర్ని వాళ్ళు అడిగినా నేను ఒప్పుకోలేకపోవడానికి కారణం. కానీ చిన్న పిల్లలతో సహా నా కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా కావాలని అడిగారు. కుటుంబం కుటుంబం నా కూతురు కోసం నన్ను రిక్వెస్ట్ చేశారు. కారణం నా కూతురు నడవడిక, నా పెంపకం. ఇప్పుడు చెప్తున్నాను విను. నా కూతురికి ఇంటి కోడలుగా అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకే అందరూ నా కూతుర్ని కావాలని కోరుకున్నారు. ఒకవేళ నేను ఒప్పుకోకపోయినా నా కూతుర్ని వాళ్ళు వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకునేవాళ్ళు. నా కూతుర్ని కోడలుగా చేసినంత మాత్రాన నేనొచ్చి ఇక్కడ తిష్టవేయను. నీలాగా పుట్టింటి సొమ్ము కాజేయాలని అనుకోను. నాకే లోటు లేకుండా ఉండడానికి నాకు నా భర్త సంపాదించి పెట్టాడు. అవి చాలు నాకు. ఇంకొకసారి నా కూతురు గురించి మాత్రం తప్పుగా మాట్లాడితే నీ నాలుక చీరేస్తానక్క. నోరు అదుపులో పెట్టుకో. నేను నా కూతుర్ని చేసుకోమని వాళ్ళని ఎప్పుడూ అడగలేదు. వాళ్ళే నా కూతురు కావాలని అడిగారు. కాబట్టి కాదనడానికి నాకు హక్కు లేదు. నువ్వన్న మాటలకే భయపడి నేను వద్దు అన్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురిని ఇంటి కోడలుగా చేస్తాను. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇక్కడితో నువ్వు ఈ టాపిక్ ఆపే. కాదు కూడదు అని మాట్లాడితే మాత్రం ఊరుకోనక్క అని వార్నింగ్ టోన్లో చెబుతారు అనురాధ. మీరందరూ ఒకటయ్యారు కదా, ఇక నేనేం మాట్లాడినా వేస్ట్లేలే. నన్ను నా కూతుర్ని వీధిని వేశారు కదా అనయ్య. నా కూతురు ఆస్తంతా లాగేసుకొని దాన్ని పని మనిషిని చేశారు. అదేమన్నా న్యాయంగా ఉందా? ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకోవడమేంటి? ఇదంతా నీ పెద్ద కొడుకు కోడలు కలిసి ఆడుతున్న డ్రామా. అసలు అది వచ్చినాక మా జీవితాలు ఎలా అయిపోయాయి. మహాతల్లి ఏమంట ఇంట్లో కాలు పెట్టిందో అని అనగానే ఇనాఫ్ అంటాడు శివ్ బేస్ వాయిస్తో. ఒక్కసారిగా శివ్ అంత గట్టిగా అరిచేసరికి అందరూ ఉలిక్కి పడతారు. దివ్యకైతే ఒంట్లో వణుకు వచ్చేస్తుంది. శారదకి గుండెల్లో దడ స్టార్ట్ అవుతుంది. రాజీ గొంతులో నుంచి మాట ఆగిపోతుంది. అసలు బతిమిలాడి ఎలాగో ఒకలాగా రాగిని బాధ తీర్చాలని వచ్చింది. కానీ వచ్చేసరికి ఇక్కడ జరుగుతుంది చూసి తనలో ఉన్న అసూయ బయటకొచ్చింది. ముందు వెనక ఆలోచించకుండా నోటికి పని చెప్పింది. ఇప్పుడు శివ్ ఎంటర్ అవడంతో వణుకు స్టార్ట్ అయ్యింది. ఇంకొక మాట నీ నోట్లో నుండి నా భార్య గురించి వచ్చిందా, ఈ ఇంటి ఆడపిల్లవని కూడా చూడను. ఈ ఇంటి బయట గొయ్య తీసి బతికొండగానే కప్పెట్టేస్తాను. మైండ్ ఇట్ అని శివ్ కోపంగా అంటాడు. ఏంటి ఇందాకటి నుంచి మాట్లాడుతున్నావు? నీ కూతురు చరిత్ర అంతా విప్పమంటావా? నీకు మాత్రమే తెలిసిన చరిత్ర, ఇన్నాళ్ళు ఇంకెవరికి పూర్తిగా తెలియని చరిత్ర అని సీరియస్గా రాజీ ఎదురుగా వెళ్ళి నిలబడి శివ్ అడుగుతాడు. రాజీకి నోటి మాట బయటికి రావడం లేదు. దిక్కు లేకుండా పోవాల్సిన మిమ్మల్ని మా నాన్న దయ తలచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అందరితో సమానంగా మిమ్మల్ని చూసుకుంటే మీరు ఇంటి వాసాలు లెక్క పెట్టాలని చూశారు. నువ్వు నీ కూతురు కలిసి విచ్చలవిడిగా డబ్బును నాశనం చేశారు. అయినా ఎవ్వరూ మాట్లాడలేదు. ఏంటి నటించడం రాదా మీకు? మా నాన్న దగ్గర ఎంత నటించావు? అసలు ఇన్నేళ్ళైనా నీ కూతుర్ని మాట్లాడితే చేసుకోలేదు అంటున్నావు. ఏం అర్హత ఉందని నీ కూతుర్ని చేసుకోవాలి? చదువు అవ్వలేదు. కాలేజీకి పంపిస్తే కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు షికార్లు తిరిగింది. కనీసం పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం లేదు. అర్ధరాత్రి వరకు రోడ్డులమ్మట పడి తిరిగింది. అలాంటి దాన్ని ఈ శివాంష్ పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? ఈ ఇంటికి కోడలయ్యే అర్హత తనకి ఎక్కడుంది అసలు? ప్రతి వాళ్ళు ఆశపడతారు ఆస్తి కోసం. కానీ ఈ శివాంష్ అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా చేరనివ్వడు. ఇప్పుడు వరకు ఇంటికి కోడలుగా వచ్చిన ఇద్దరు కాబోయే కోడలు, వాళ్ళ ముగ్గురితో నీ కూతుర్ని పోల్చి చూడు. కనీసం అర్హత ఉందో లేదో తెలుస్తుంది నీకు. అదంతా నీకు తెలుసు. అయినా కూడా ఆశ.
ఈ ఆస్తికి వారసురాలైపోవాలని నీ కూతురు. నువ్వు రాణిలాగా అనుభవిస్తూ కూర్చోవాలి. ఆశ పడడానికి కూడా ఒక అర్హత ఉండాలి. మీకు అది కూడా లేదు. మీ ఇద్దరూ చేసిన తప్పులకి అసలు ఇంట్లో నుంచి కట్టు బట్టలతో మిమ్మల్ని బయటికి గెంటేయాలి. కానీ కేవలం ఆడవాళ్ళు, అదీ కాక ఈ ఇంటి ఆడపిల్లలనే ఒకే ఒక్క కారణంతో నిన్న చారిటీలో పెట్టాను. తిని శుభ్రంగా కూర్చుంటావని. నీలో మార్పు రాలేదు. పెళ్లి కాకుండానే తల్లైన నీ కూతుర్ని తన పరువు పోకుండా దానికి కారణమైన వాడిని తీసుకొచ్చి పద్ధతిగా పెళ్లి చేసి ఈ ఇంటి వాళ్ళతో సమానంగా ఆస్తి రాసిచ్చి బతకమని వదిలేస్తే నీ కూతురేం చేస్తుంది? మా మీదే పగ తీర్చుకోవాలని వేషాలు వేస్తుంది. మేమిచ్చిన ఆస్తిలోని డబ్బులు మమ్మల్ని చంపడానికి రౌడీలకి ఇస్తుంది. అలాంటి దాన్ని చూస్తూ ఊరుకోమంటావా? అత్తగారిని గౌరవించదు. మొగుడిని లెక్క చేయదు. కూతుర్ని పట్టించుకోదు. పొద్దున లేస్తే క్లబ్బులని తిరుగుతుంది. మా దయా దాక్షిణ్యాల మీద బతికే నీ కూతురికే అంతుంటే మాకెంతుండాలి? నీ కూతురు వయసే కదా నా చెల్లిది. తనతో పాటే చదువుకుంది కదా. మరి నా చెల్లికెందుకు అలాంటి అలవాట్లు రాలేదు? మిలీనియర్ రావు గారి కూతురు నా చెల్లి. వెళ్ళి వాళ్ళ అత్తగారిని అడుగు ఒక్కసారి. నా చెల్లి కాపురం ఎలా చేస్తుందో, అత్తగారిని ఎలా గౌరవిస్తుందో, నా చిన్న చెల్లి ఎలా తన కాపురాన్ని చక్కబెట్టుకుంటుందో, బిజినెస్ ఎలా హ్యాండిల్ చేస్తుందో నీకు అసలు తెలుసా? చిటికేస్తే వాళ్ళ ఒళ్ళో అన్నీ తెచ్చిపెట్టే అన్నదమ్ములం ఉన్నాం వాళ్ళకి. అయినా వాళ్ళల్లో ఇంత కూడా గర్వం, అహంకారం అనేవి లేవు. మరి ఏ గతి లేని నీ కూతురికి అంత అహంకారం ఏంటి? అందుకే అది దించడానికే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్. అసలు మీ ఇద్దరు ఆడవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా ఈ భూమి మీద నిలబడి ఉన్నారు. అదే మగవాళ్ళు అయితే ఎప్పుడో మీ ఇద్దరిని పాతి పెట్టేసేవాడిని. ఆస్తి నీ కూతురికి ఇంకా తిరిగి రాయడం జరగదు. ఆ ఇంట్లో పని చేసుకుంటూ పడుండడమే. అలా ఉండడం ఇష్టం లేదనుకుంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక నుంచి నీకు కూడా నా చారిటీలో అడుగు పెట్టే అర్హత లేదు. నాయక్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆశ్రమంలో వదిలేస్తాడు. ఇక నుంచి నువ్వు ఉండాల్సింది అక్కడే. మా పేర్లు కానీ మా గురించి కానీ ఇంకొకసారి నీ నోట్లో నుంచి వస్తే ఈసారి ఏకంగా పైలోకానికి పంపించేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు శివ్. గవర్నమెంట్ ఆశ్రమం అనగానే రాజీకి గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. ఇంకిప్పుడు నోరెత్తడానికి లేదు. ఎత్తితే శివ్ ఏం చేస్తాడో తెలుసు. అనవసరంగా వచ్చాను, వచ్చి ఇరుక్కున్నాను అని ఇప్పుడు బాధపడడం మొదలుపెట్టింది రాజీ. శారదకి ఒక క్లారిటీ వచ్చేసింది. రాజీని చూడగానే గుండెల్లో దడ, కళ్ళల్లో భయం, ఒంట్లో వణుకు 3 స్టార్ట్ అయ్యాయి శారదకి. ఇంచుమించు రాజీ లాంటి ఆలోచనే తనది. సొంత అత్తనే వదలలేదు. ఇక నేను అలా ఆశపడుతున్నానని తెలిస్తే నన్ను చంపేస్తాడు కూడా. నాకొద్దు బాబోయ్, ఈ ఆస్తి వద్దు, వీళ్ళు వద్దు అని అక్కడి నుంచి లేచి రూంలోకి పరుగు పెడుతుంది వడివడిగా. అది చూసి ఐషు చిన్నగా నవ్వుకుంటుంది. వెంటనే దివ్య వైపు చూస్తుంది ఐషు. దివ్య పూర్తిగా దీర్ఘాలోచనలో ఉండడం చూసి చూపు తిప్పేస్తుంది ఐషు. నేను ఆ గవర్నమెంట్ ఆశ్రమంలో ఉండలేను. రాగిణి కోసం మాట్లాడదామని వచ్చి అనురాధ కూతుర్ని చేసుకుంటున్నారనగానే బాధ అనిపించి ఏదో వాగేశాను. ఈసారికి క్షమించండి. నన్ను మన చారిటీలోనే ఉండనివ్వండి అని బతిమిలాడడం మొదలుపెట్టింది రాజీ. ఇంక నువ్వు ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత నటించినా నా నిర్ణయంలో మార్పు అయితే ఉండదు. ఎవరైనా నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా అని అడుగుతాడు శివ్ అందర్నీ. ఎవరికి వాళ్ళు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజీ మొహం కూడా చూడ్డానికి ఇష్టం లేనట్టుగా. రాజీకి సీను అర్థమైపోయింది. ఇక ఎవరు తనకి హెల్ప్ చేయరని. శివ్ వైపు తిరిగి ధైర్యం చేసి, ఇంకెప్పుడు ఇటువైపు రాను, మీ గురించి మాట్లాడను. ఈ ఒక్కసారికి నన్ను మన చాటీలోనే ఉండనివ్వు. ఇంకెలాగో ఎక్కువ రోజులు బతకను కదా అని బతిమిలాడడం మొదలుపెట్టింది. నువ్వు అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకునే రకానివి. నీలో మార్పు అనేది రాదు. నీ కూతురైనా నీలాగా తయారవకుండా ఉండాలని, రేపొద్దున నీ వయసు వచ్చాక నీలాగా ఒంటరిగా ఉండకూడదని లాస్ట్ ప్రయత్నం చేస్తున్నాను. మారిందా ఓకే, మారలేదా తను కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అప్పుడు తల్లి కూతుర్లు ఇద్దరు రోడ్డు మీద అడుక్కొని తిని బతకండి. డబ్బిచ్చి బతకమని చెప్తే మా మీదే పగలు పెంచుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎక్కువైపోయింది.
ముఖ్యంగా నా భార్య గురించి ప్రతిసారి మాట్లాడుతున్నావు నువ్వు. అసలు తనేం చేసింది? మీ చేతులారా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకొని పక్క వాళ్ళ మీద పడి ఏడవడమేంటి? నాయక్, తీసుకువెళ్ళి ఇవిడ్ని గవర్నమెంట్ ఆశ్రమంలో వదిలేయండి. నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేశాను. వాళ్ళు జాయిన్ చేసేసుకుంటారు. చారిటీలో ఉన్న ఆవిడ బట్టలన్నీ తీసుకొచ్చి అక్కడ పడేసి మీరు వచ్చేసేయండి అని చెబుతాడు శివ్. వద్దు శివ్, ప్లీజ్, నేను అక్కడ ఉండలేను. అలాంటి చోట్ల నేను ఉండలేను. నన్ను అక్కడికి పంపించొద్దు అని శివ్ కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయిపోతుంది. ఇన్నాళ్ళు నీకు కష్టమనేది తెలియలేదు. మా విలువ కూడా తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది నీకు. కష్టమంటే ఏంటి, మనుషులంటే ఏంటి, ఆకలంటే ఏంటి అన్నీ తెలుస్తాయి. కనీసం పోయే ముందైనా వాటి గురించి నీకు తెలిస్తే బాగుంటుంది. తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి ఈవిడిని అని అంటాడు శివ్. ఇంకొక విషయం, ఇంకొకసారి ఈవిడ ఈ కాంపౌండ్లోకి అడుగు పెట్టకూడదు. ఎప్పుడన్నా వచ్చిన గేట్ బయటే, గేట్ లోపలికి ఈవిడికి ఎంట్రీ లేదు. ఆ విషయం బయట సెక్యూరిటీకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి శివ్ కూడా వెళ్ళిపోతాడు. ఏంటి ముసలమ్మ, హాయిగా కూర్చొని కడుపులో నీళ్లు కదలకుండా తిని తొంగకుండా కూతురు కోసం వకాల్తా పుచ్చుకొని వచ్చితివి. ఆ పని చూసుకోకుండా అసూయతో దుర్బుద్ధితో నోటికి పని చెప్పితివి. ఫలితం అనుభవించుచుంటివి. వెళ్ళు, వెళ్ళి ఎంజాయ్ చేయి అని అంటాడు మైక్. పదండమ్మా, ఇంకాసేపు ఇక్కడే ఉంటే శివబాబుకి కోపం వస్తుంది అని అంటాడు నాయక్. అడుగులు భారంగా పడుతుంటే నాయక్ వెనకాల వెళ్ళింది రాజీ. చారిటీ దగ్గరికి వెళ్ళి తన థింగ్స్ అన్నీ తీసుకొని గవర్నమెంట్ ఆశ్రమం వైపు కారు మళ్ళిస్తాడు నాయక్. కారులో కూర్చున్న రాజీ గవర్నమెంట్ ఆశ్రమం ఎలా ఉంటుందో ఆలోచిస్తుంది. అక్కడ కంబైన్డ్ బాత్రూమ్స్, కంబైన్డ్ బెడ్రూమ్స్ ఉండవు. ఇన్నాళ్ళు లగ్జరీకి అలవాటు పడ్డ రాజీ అక్కడ ఉండాలంటేనే ఆ ఆలోచనకే భయం వేసి ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతుంది. నాయక్ తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి రాజీని అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కథ కొనసాగుతుంది. రాజీకి కరెక్ట్ పనిష్మెంట్ పడిందని మీ అందరికీ అనిపించిందా? మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.